అలాగే పాకిస్తాన్ కూడా తను ఆడిందే ఆట తను పాడిందే పాట అన్నట్టు ఆడించడానికి అమెరికాని ఆడించడానికి వాళ్ళకి ఇదే ఒక రీజన్గా కనిపించింది. అంటే అమెరికాకి ఏషియన్ కంట్రీస్లో ఇన్ఫ్లుయెన్స్, ఏషియన్ కంట్రీస్పై ప్రెషర్ బిల్డ్ చేయాలి అని అంటే వాళ్ళ యుద్ధ స్థావరాలు అనేది ఏషియాలో ఉండాలి. అమెరికాకు సంబంధించిన యుద్ధ స్థావరాలు ఉండాలంటే ఎక్కడ ఉండాలి? పాకిస్తాన్ ఒక్క దేశం మాత్రమే సహకరిస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒకవేళ బాగ్రామ్ ఎయిర్ బేస్ కనుక ముందుకొస్తే, వాళ్ళు కనుక అమెరికాకి ఇస్తే కనుక పాకిస్తాన్ ఏదైతే అమెరికాతో పనులు చేయించుకుంటుందో, IMF నుంచి లోన్ తీసుకోవడం కానీ ఇతర కారణాలు కానీ ఇవన్నీ తనకి ప్రాబ్లం అవుతాయని చెప్పేసి ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైనా అణిచివేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి మనం ఇక్కడ మతపరంగా చూసినా కూడా ఇక్కడ సున్నీ షియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. తాలిబాన్స్ ఎక్కువ శాతం షియాకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఆ తెగలకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అలాగే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఏదైతుందో అది కూడా పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది. బలోచిస్తాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న ఉద్దేశంతో బలోచిస్తాన్ ఆర్మీ కూడా ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద అయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ నేను ఆపుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. కానీ ఆయన దాని వెనక గల కారణం ఏంటంటే బాగ్రామ్ అని ఏదైతే ఎయిర్ బేస్ కాబూల్కి అతి చేరువలో ఉండే బాగ్రామ్ ఎయిర్ బేస్, అది లార్జెస్ట్ ఎయిర్ బేస్ అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద యుద్ధ విమానాలకు అక్కడికి వచ్చి అక్కడ అవి ఉండొచ్చు, అక్కడి నుంచి యుద్ధాన్ని ప్రకటించవచ్చు. అమెరికాకు సంబంధించిన ఫ్లైట్స్, జెట్ ఫైటర్స్ కానీ అవన్నీ అక్కడ స్థావరంగా ఉండి అక్కడి నుంచి ఇటు చైనా, ఇటు రష్యా, అలాగే ఇటు ఇండియా, ఈ దేశాలు, ఈ సూపర్ పవర్స్ బ్రిక్స్కి సంబంధించిన ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని టార్గెట్ చేస్తూ సైకలాజికల్గా అలాగే డిఫెన్స్ పరంగా వీటన్నిటిపై ప్రెషర్ తీసుకురావాలన్న ఉద్దేశం అమెరికాకు ఉంది. కొన్ని నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో చర్చలు కూడా జరిగాయి. ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇవ్వండి అని అడిగారు, కానీ తాలిబాన్లు మాత్రం ఒప్పుకోలేదు. వెంటనే ఆసిమ్ మునీర్ అలాగే షబాజ్ షరీఫ్తోని ట్రంప్ బైఠాయించి ఆయన ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు ఏం చేయాలని చెప్పేసి దగ్గరుండి డిస్కస్ చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ బేస్ తీసుకోవడానికి కూడా ఇదొక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. నువ్వు యుద్ధాన్ని ప్రకటించు, నువ్వు అటాక్ చేయి, నేను శాంతి దూతగా వస్తాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ట్రంప్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్కి అనుగుణంగానే ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం 8వ యుద్ధం, నేను ఆపబోయే 8వ యుద్ధం. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి, నాకు ఇవ్వాలి అన్న మాట మళ్ళీ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇటు ఇజ్రాయెల్ది కూడా మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ పార్లమెంట్ సాక్షిగా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నేను ప్రపంచానికి శాంతి దూతనని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆ మ్యాప్లో మనం చూడొచ్చు, పేషావర్ పక్కనే కాబూల్ అని ఉంది. ఆ కాబూల్కి పైన ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంటుంది. ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్లోనే తన స్థావరం, యుద్ధానికి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్థావరాన్ని అక్కడ పెడితే రైట్ సైడ్లో ఉన్న చైనా, అలాగే కింద ఉన్న ఇండియా, పైన ఉన్న రష్యా, ఈ దేశాలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. అతి చేరువలో అక్కడ నుంచి మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. వెంటనే ఏ దేశానైనా కంట్రోల్ చేయాలనుకున్నా అక్కడి నుంచి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు. గిల్లి జోల పాడడం అనేది ట్రంప్కి అలవాటే. ఇష్టం వచ్చినట్టు ట్యాక్సెస్ విధించడం, దాని తర్వాత తగ్గించడం, వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేయడం. మన గతంలో కూడా చూసాం, ఇండియా మోదీ ఒక టెరిఫిక్ పర్సన్ అని చెప్పి ప్రధానమంత్రి మోదీని అన్నారు. దాని తర్వాత మనం చూస్తే కనుక ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మాట మార్చారు. మోడీ అనేవాడు చాలా మంచి లీడర్ అని చెప్పి తర్వాత చెప్పుకొచ్చాడు. ఇండియా ఎప్పటికీ మాతో ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పుకొచ్చాడు. సో ట్రంప్ చేస్తున్న ఇంకొక యుద్ధం అని చెప్పుకోవాలి ఇది. ఇటు ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన ఆ యుద్ధాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ట్రంపే కారణం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రెండింటినీ కూడా రెచ్చగొట్టింది ట్రంప్. పాకిస్తాన్ని అసలు యుద్ధానికి పూనుకోమని చెప్పిందే ట్రంప్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు చూస్తే తాలిబాన్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్కి తీసుకొచ్చి మరి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దగ్గరుండి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. మరి అలాంటి ట్రైనింగ్ ఇచ్చి అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన తాలిబాన్స్కి ఇప్పుడు పాకిస్తాన్కి ఎందుకు పడట్లేదు? దీనికి కారణాలు ఏమై ఉంటాయి? మీరేమనుకుంటున్నారు?
అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ యుద్ధానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో ఏవైతే పోస్ట్ ఉన్నాయో, ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకోబోతుంది. మొత్తానికైతే 4వ రోజు, ఇప్పటిదాకా 4 రోజులైంది. యుద్ధానికి సంబంధించి వివరాలు మనం చూస్తే కనుక కాబుల్, పేషావర్, ఇస్లామాబాద్, ఇటు బలోచిస్తాన్కి సంబంధించిన ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే టీటీపీ, తాలిబాన్, తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక స్వచ్ఛందమైన ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించాలి మేమున్న ఏరియాని అని చెప్పేసి. ఎందుకంటున్నారు వీళ్ళందరూ? ఎందుకంటున్నారు అంటే పాకిస్తాన్ మొత్తంలో పేదరికమైన ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు, పేదరికంగా ఉండే రాష్ట్రాలని చెప్పొచ్చు, ప్రావిన్సెస్ అని చెప్పొచ్చు. అక్కడ వనరుల గురించి కనుక మనం చూస్తే కనుక అత్యధికమైన వనరులు అక్కడే ఉన్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, పెట్రోలియం ఉంది, ఇలాంటి వనరులు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ అమెరికాకి దోచిపెట్టారు. మనం గత నెల చూసుకుంటే కనుక ట్రంప్ అలాగే షహబాజ్ షరీఫ్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆయిల్ అగ్రిమెంట్. సో ఆ వనరులు, పాకిస్తాన్కి సంబంధించిన వనరులన్నీ ఇటు అమెరికా, ఇంకో పక్కన చైనా వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మా ప్రదేశాలని బాగుపరచట్లేదని చెప్పి అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. అక్కడ ఆర్మీ కూడా అక్కడ ప్రజలపై రాక్షసంగా బిహేవ్ చేయడం కూడా గతంలో కూడా జరిగింది. వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒక పక్కన తాలిబాన్స్ అటాక్ చేస్తున్నారు, ఇంకో పక్కన పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళని హింసిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులను తీసుకోవడం, వాళ్ళ మహిళలని అత్యాచారం చేయడం, అక్కడ పిల్లలని కూడా అత్యాచారం చేయడం, ఇలాంటి కార్యకలాపాలు ఇంతకుముందు గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టే ఇటు తాలిబాన్స్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు ఏ రకంగాను. కానీ ట్రంప్ మాత్రం వీటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను, ఇది 8వ యుద్ధం అవుతుంది, నేను దీన్ని ముగింపు పలికిస్తాను, నేను ఒక శాంతి దూతగా ఉన్నాను అని చెప్పేసి ట్రంప్ పెద్ద పెద్ద మాటలు చెప్పుకొస్తున్నాడు. కానీ యుద్ధానికి కారణమే ట్రంప్ అని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు కూడా, అన్ని గమనిస్తున్నాయి. భారత్ కూడా దగ్గరుండి అన్ని గమనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి మేము ఉంటాము అని చెప్పేసి గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా ఇండియాలోనే ఉన్నాడు. డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ కావచ్చు, పవర్ ప్లాంట్స్కి సంబంధించిన డీల్స్, ఇలాంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి అన్ని డీల్స్ కూడా భారత్తో జరుగుతున్నాయి ప్రస్తుతానికి. రానున్న రోజుల్లో అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్కి ఖచ్చితంగా ఆయుధాలను కూడా సపోర్ట్ చేస్తుంది. భారత్ సపోర్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు యుద్ధానికి వెళ్తే ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏ కారణాల వల్ల గెలిచే అవకాశం ఉందన్న దానిపై మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం.